టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 2026లో జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ మరియు మహిళా రిజర్వేషన్ల బిల్లులకు సంబంధించి మాట్లాడుతూ పార్లమెంటులో కూటమి సభ్యులందరూ మహిళా బిల్లుకు ఓట్ చేశారని తెలిపారు. శక్తివంతమైన యువత రాష్ట్రానికి అవసరమని, చంద్రబాబు పిల్లల్ని అధికంగా కనాలని చెప్పారని ఎంపీ తెలిపారు. చిత్తూరు హెడ్ క్వార్టర్లో ఎమ్మెల్యే గారు, చోడా చైర్పర్సన్ గారు, దొరబాబు గారు, తర్వాత సురేంద్ర గారితో కలిసి ప్రెస్ మీటింగ్ మీ అందరినీ పిలిచాము. ఇక్కడికి ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యకాలం మీరు 16, 17 తేదీల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు అమెండ్మెంట్ బిల్లు ఒకటి, దాంతోపాటే డీలిమిటేషన్ బిల్లు ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని అపోజిషన్ డివిజన్ చేసుకొని, అంటే ఓటింగ్ కోసం అడిగి ఓటింగ్ పెట్టి ఆ బిల్లు వీగిపోవటం జరిగింది. మీద మన అందరికీ తెలుసు. అయితే మనం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్తులుగా మనం ఈ బిల్లుని సపోర్ట్ చేశాం. ఈ బిల్లు మంచిదా లేకపోతే ఈ బిల్లు ప్రజలకు నష్టం చేస్తుందా అనే విషయాన్ని మనం చూద్దాం. ఇప్పుడు ఉమెన్స్ బిల్లు 33% ఉమెన్కి రిజర్వేషన్ ఇద్దామని చెప్పి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే 2023లో అపోజిషను, తర్వాత ట్రెజరీ బెంచెస్ అందరూ కూడా కన్సెన్సస్ మీద ఈ బిల్లు పాస్ చేయడం జరిగింది. అయితే దానిలో ఒక క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ఏంటంటే, సెన్సస్ పూర్తయిన తర్వాత, డీలిమిటేషన్ పూర్తయిన తర్వాత దీన్ని అమలు చేద్దాం అనే ఒక చిన్న క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ద్వారా ఇప్పుడు అమెండ్మెంట్ బిల్ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏం వస్తుందంటే, 2023లో పాస్ అయిపోయింది కదా, 2024 ఎలక్షన్స్ లో దాన్ని ఆచరణలో పెట్టాలి కదా, కాకుండా ఇప్పుడు మళ్ళీ దానికి అమెండ్మెంట్ అంటారు ఏంటి అనే డౌట్ ఉంది చాలా మంది. అయితే ఆ ఉమెన్ బిల్లో ఉన్న ఈ క్లాజ్ వలన సెన్సెస్, ఆఫ్టర్ సెన్సెస్ డీలిమిటేషన్ ఆచరణలోకి వచ్చిన తర్వాతనే ఈ బిల్లుని మనం ఇంప్లిమెంట్ చేయాలనే విషయాన్ని ఒక క్లాజ్ ఉంది. దాన్ని సవరణ చేయడానికి ఇప్పుడు 2026లో ఏప్రిల్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా దాన్ని సవరణ చేసుకొని వీళ్ళకి రిజర్వేషన్ ఇద్దాం అని బిల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళు 25-30% గ్రోత్లో ఉన్నారు. అంటే మనకి తక్కువ సీట్లు వస్తాయి. అప్పుడు మీరు రాజ్యాంగాన్ని అమెండ్ చేసి 50% కూడా తీసేస్తాము అని అంటే అది కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ సెన్సెస్ కండక్ట్ అయిపోయింది. సెన్సెస్ ప్రకారం చేయాల్సిందే. మన అందరూ కూడా తక్కువ సీట్లు వస్తాయి. దాన్ని మనం అందరూ యాక్సెప్ట్ చేస్తామా? అపోజిషన్ ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి? 50% యాక్సెప్ట్ ఉంటే 38 వచ్చేది. రేపు మనం సెన్సెస్ వచ్చిన తర్వాత మనకు 30-29 వస్తాయి. దానికి ఎవరు బాధ్యులు? సో ఇట్లాంటి అన్ని సమస్యలు ఉన్నాయి. పత్రికల ద్వారా మీకు, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేయడం ఏంటంటే, ప్రజలకి ఇది చాలా అన్యాయము. ఇది వాళ్ళు తీసుకున్న నిర్ణయం తప్పు. ఇది ప్రోగ్రెసివ్ కాదు, రెగ్రెసివ్ తీసుకున్నారు. ఇప్పుడు ముందు జరిగే నష్టానికి కూడా అపోజిషన్ పార్టీసే బాధ్యులు. కాబట్టి గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ చేసింది చాలా కరెక్ట్ విధానం. వర్కౌట్ చేసిన బేసిస్ బాగుంది. అన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా బాగుంది. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.